junction for entertainment only. ఎంటర్టైన్మెంట్ కోరుకునేటువంటి ప్రేక్షకులు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసారు. మరికొద్ది సేపట్లో ఎంటర్టైన్మెంట్ ని మోసుకొని సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు స్టూడెంట్స్. ఎక్కడి నుంచి వచ్చారు? సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఒక కామన్ క్వశ్చన్, అమ్మాయిలకి ఏ వయసులో పెళ్ళైతే బాగుంటుంది? అంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిందనుకో, మీకు కూడా ఉంటాయి కదా కొన్ని. అమ్మాయిలు చెప్పండి అమ్మా. నా పేరు హరిప్రియ. ఓకే, నువ్వేమనుకుంటున్నావు? ప్రెసెంట్ సొసైటీ ట్రెండ్ ని బట్టి అమ్మాయిలు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది? జనరల్ ఏజ్ ఏంటి చెప్పు అమ్మాయిలకు పెళ్లికి? 21, 23. గవర్నమెంట్ 18 years. అది నేను అడిగింది. నువ్వు నీ ఇష్టం వచ్చిన 21, 23, 25, 26 అట్లా వేసుకుంటే వెళ్ళిపోతుంది. ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది? 24 to 26. 24 to 26. అదేంటో ఆ టైం ఏంటి అసలు? ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది అప్పటికి. జాబ్ లో సెటిల్ అయ్యి. ఎవరు అవతల వాళ్ళ? మనమేనా? ఓకే సరే, నువ్వు కూర్చో. నెక్స్ట్, అసలు అమ్మాయిలకి పెళ్లి అవసరం? అవసరమా? ఓకే, వెరీ గుడ్. ఏజ్ ఏంటి చెప్పైతే? ఐ థింక్ 22. 18 అసలు కాదా? 18 కూడా. 18 కూడానా? ఇప్పుడు బాయ్స్ ని అడుగుదాం. బాయ్స్ మైక్ తీసుకోండి, ఒకసారి నిలబడి నీ పేరు చెప్పవా? చెప్పు. ఏం చెప్పాలి? అమ్మాయిలు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది? మీ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. చాలా లేట్ అయిపోతుందేమో. అప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులు వస్తారు. ఓకే, నెక్స్ట్. నా పేరు సూర్య. సూర్య, మమ్మీ డాడీ ఎప్పుడు చేసుకోమంటే అప్పుడు చేసుకో. మమ్మీ డాడీ ఎప్పుడు చెప్తే అప్పుడు చేసుకుంటానన్నావు. మమ్మీ డాడీ చెప్పిన అమ్మాయినే చేసుకుంటావా? నాకు నచ్చే చేసుకుంటా. ఓకే, ఇంతసేపు మ్యారేజ్ డిస్కషన్ ఎందుకు అయ్యిందంటే ఇప్పుడు మనకి మ్యారేజ్ గురించి ఒక స్కిట్ జరగబోతుంది, అందుకనమాట. ఆ అమ్మాయికి పెళ్లిడొచ్చింది, మరి వాళ్ళ నాన్నగారు సంబంధాలు తీసుకొస్తున్నారు, చూద్దాం. కంటే కూతుర్ని కనాలిరా, మనసుంటే మగాడిలా పెంచాలిరా. అందరు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు నాన్న. నాకు చేసుకోవాలని ఉందమ్మా, కానీ ఎవరు ఒప్పుకోవట్లేదమ్మా. మాట్లాడేది నీ పెళ్లి గురించి కాదు, ఓకే, నా పెళ్లి గురించి. అయినా మా కాలేజ్ లో అమ్మాయిలందరూ పెళ్లి చేసేసుకుంటున్నారు నాన్న. అమ్మాయిలు ఎందుకు చేసుకుంటున్నారు? అబ్బాయిలు దొరకట్లేదా? మా కాలేజ్ లో అమ్మాయిలందరూ అబ్బాయిలా పెళ్లి చేసుకుంటున్నారు నాన్న. అయినా నీకేం తెలుస్తుందిలే. మా అమ్మ ఉండింటే నా మనసులో బాధను అర్థం చేసుకుని కూతురికి పాటికి పెళ్లి చేసేసేది. అయినా నాకు తెలియకడుగుతున్న అమ్మాయిలా చనిపోయింది నాన్న. ఏం లేదమ్మా, ఓ రోజు బియ్యంలో పురుగులు పడ్డాయండి, మందు కొట్టమంది, కొట్టా, అంతే, చెప్పా పెట్టకుండా రాకెట్ల పైకి దూసి వెళ్ళిపోయిందమ్మా. ఆ తర్వాత తెలిసింది మనం మందు కొట్టాల్సింది బియ్యంలో కాదు, పక్కన. ఇంతగా ఎలా చదువుతున్నావు నువ్వు? మా టీచర్ ఎలా చెప్తే అలా చదువుకుంటున్నాను. అలా చదివితే ఎందుకు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యావో? నీ కూతురు టీచర్ మాట, ఇంట్లో తండ్రి మాట జవ దాటుకుని వింటుంది తెలుసా? మా టీచర్ ఏం చెప్పిందో తెలుసా? ఏమే వినోదిని, నీకు ఏది గుర్తుంటే అది రాయే అని చెప్పింది. అలానే రాశాను, అయినా ఫెయిల్ చేసింది నాన్న. ఏం గుర్తుంది? ఏం రాసావే? ముందు రోజు ఈ జంక్షన్ చేసిన స్కిట్ గుర్తుంది నాన్న. అబ్బా మా అమ్మే, నీకన్నీ అమ్మ పోలికలే వచ్చినాయి అమ్మా. అదెలా నాన్న? అదెలాగంటే ఓ రోజు ఏమేవ్ నేను కలర్ టీవీ కొనుక్కొస్తానే అన్నా. ఎందుకండి డబ్బులు దండగా, బ్లాక్ అండ్ వైట్ టీవీ దండి, నేను కలర్ వేస్తానండి మీ అమ్మ. చెప్పిన డైలాగులు, చేసిన పంచులు చాలే కానీ ఇంట్లో పెళ్లిడికి ఎదిగిన కూతురు ఉంది, కూతురు పెళ్లి చేసి పంపిద్దామన్న బరువు బాధ్యతలు ఏమైనా ఉన్నాయి నీ పైన? అసలు నీకు ఎలాంటి వరుడు కావాలో చెప్పు, అలాంటి వరుణ్ తీసుకొస్తా, అంతే. చెప్పనా నాన్న? చెప్పు. అర్థమైందా నాన్న?
నీకు అర్థం కాలేదన్న ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైందిలే కానీ చెప్తాను విను. చెప్పు. నాకు కాబోయే వరుడిలో ఆ. బుద్ధిమంతుడు, ఆ. తెలివైన వాడు, ఆ. గుణవంతుడు అందగడ ఏంటో చాలు నాన్న. నలుగురిని చేసుకుంటే ఈ సమాజం ఒప్పుకోలేదమ్మా. నాన్న అసలు ఆ రోజు నువ్వు ఎందుకు అన్నం తినలేదు? నువ్వు ఎందుకు అన్నం తినలేదు? ఉపవాసం కాబట్టి ఎందుకు జరుగుతావు నాకు అర్థం కాదు. లోపలికి వెళ్ళి చావు. అవతల నిన్ను చూసుకోవడానికి పెళ్లి చూపులకి అబ్బాయి USA నుంచి వస్తున్నాడే. ఏనానా పెళ్లి చూపులు చూడడానికి USA నుంచి రావాలా? US లో థియేటర్లు లేవా? అన్ని నీ బీపు పోలికలేనా పా. హలో డాడ్, వాట్ యూఎస్ఏ నుంచి వచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలా? దానికి యూఎస్ఏ వెళ్ళడం ఎందుకో? కృష్ణారాయర్ ఎత్తే సరిపోదా? మంచి కాస్ట్యూమ్ దొరికితే మంచి కోట్ ఒకటి తీసుకొని యూఎస్ వాళ్ళ బిల్డప్ ఇచ్చేస్తా. ప్రయాణం అంతా బాగా జరిగిందా? ప్రయాణం అంతా ఆ. అంతా ఎందుకు జరుగుతుంది? ఓన్లీ ప్రయాణమే జరిగింది. అమ్మా నాన్న అమ్మా నాన్న ఆ. మోడీని కలవడానికి వెళ్ళారు. నెక్స్ట్ టైం సీఎం కావాలని చెప్పడానికి. అదేంటి ఆయన పిఎం కదా మళ్ళీ సీఎం అంటావేంటి? మాకు తెలీదా? ఇప్పుడు పిఎం అయ్యాడు, కనీసం నెక్స్ట్ టైం అయినా సీఎం స్థాయికి వెళ్ళాలని చెప్పడానికి వెళ్ళారు. అది సరే గాని ఇంతకీ USA లో ఎక్కడుంటారు? యుఎస్ఏ అంటే ఒబామా గారి ఇల్లు తెలుసా మీకు? తెలుసు. మీరు అక్కడే ఉంటారా? అక్కడ ఉన్నాం. ఆ. అక్కడే ఉందాం అనుకున్నాం. ఈ లోపు ట్రంప్ గారు ఫోన్ చేసి బాబు నువ్వు ఎలాగైనా మా ఇంటి పక్కనే ఉండాలన్నారు. పెద్ద ఆయన మాట కొట్టేలేం కదా, అందుకని ట్రంప్ గారి ఇంటి పక్కన ఉంటున్నాం. అవును, ట్రంప్ గారి ఇంటి పక్కన ఉండేది చెరువు కదా. చెరువు చెరువు ఉంటదని మాకు తెలీదా? ఆ. ఆ చెరువు పక్కన మా ఇల్లు కూడా ఉంటది. మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? ఏంటి? ప్రతి ఆదివారం నేను ట్రంప్ గారు కలిసి అదే చెరువులో పీతలు పిత్త పరిగి పట్టుకుంటూ ఉంటాం. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, అవునండి మాట్లాడుతున్నాను. చెప్పండి. మెయిల్ పెట్టండి. దాంతో పాటు ఫిమేల్ కూడా ఒకటి పెట్టండి. ఏంటి ఆల్రెడీ పెట్టారా? ఓకే ఓకే, నేను చెక్ చేస్తాను. ఓకే ఓకే రైట్. ఒక్క నిమిషం బాబు. టయానికి కరెక్ట్ గా పని చేస్తావుదండి ఇది. అది మీలాంటిది అనుకుంటా. బాబు కొంచెం విండోస్ ప్రాబ్లం ఉంది, చూస్తారా? నాకు పరిచయం లేదు, ఒక మంచి కార్పెంటర్ ని పిలిపించండి. కార్పెంటర్ ఏంటి? ఆ విండోస్ ఏదో ప్రాబ్లం ఉందన్నారు కదా. ఇంట్లో విండోస్ కాదండి ప్రాబ్లము, ల్యాప్టాప్ లో విండోస్ కి. ఓ, ఇప్పుడు దీనిలో కూడా కిటికీలు తలుపులు అయ్యని పెడుతున్నారా? వైరస్ బాగా ఉంది బాబు. అవునవును, సంపూర్ణేష్ బాబు చాలా బాగా చేసాడంట. అమ్మాయిని పిలుస్తాను. సగం మగోడు సగం మగోడు. సగం మొగోడు ఏంటి? అర్జెంట్ జంట అంటే? అర అంటే సగం, జంట్ అంటే మగోడు. ఇంగ్లీష్ రాదా? అబ్బాయిని తల పైకెత్తి చూడు. నాన్న నాకు అసలే సిగ్గు. నీకెందుకే సిగ్గు? నిన్ను చేసుకుంటున్నందుకు వాడు సిగ్గుపడాలి. చూడమ్మా ఒకసారి. ఏంటి అంత గట్టిగా అరిచావు? ఇదిగో అబ్బాయిని USA నుంచి పిలిపించానే. USA నుంచి ఆ. మా కాలేజ్ పక్కన సమోసాలు జిలేబీలు అమ్ముకుంటాడు వీడు. యుఎస్ అంటే ఫుల్ ఫామ్ చెప్పరా నువ్వు ఫస్ట్. నీకు తెలుసా? నాకు తెలుసు. నేను చెప్తా ఇప్పుడు. నేను యుఎస్ఏ అంటే ఉల్లిపాయ సమోసాలు అమ్ముకునేవాడు. రే నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానని నాకు తెలియదు. నిమిషాలు ఉండొచ్చా? నువ్వు ముందు నా కళ్ళ నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో నా కళ్ళ ముందు నుంచి. ఈ పొజిషన్ ఓకేనా డార్జిలింగ్? జీవితంలో ఒక్కసారైనా యుఎస్కి వెళ్ళాలనుకున్నా. ఎవరు జీవితంలో వెళ్ళరు, ఫ్లైట్ లోనే వెళ్తారు. నీకు తెలుసా తెలీదా? మ్యాట్రిమోనియల్స్ లో సర్చులు అవి చేసి చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆరా తీసి మరి, అందుకే 7 తరాలు వెనకాల వరకు చూసేవాళ్ళంట ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు? ఈ తరం బాగుంటే చాలని చూసుకుంటున్నారు. చూసారుగా ఇక్కడేం జరిగిందో. మరి ఇప్పుడు ఇక్కడేం జరగాలి? మన గెస్ట్ రావాలి కదా. వేర్ ఇస్ అవర్ గెస్ట్? ఇవాళ కార్తిక్ అవినాష్ వస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. లెట్స్ ఇన్వైట్ టు ఈ జంక్షన్ కార్తిక్ అండ్ అవినాష్.
నేను చెప్పినా చెప్పకపోయినా డాన్స్ చేసేయడం నేను చెప్పానా చేయమని ఇప్పుడు నిన్ను ఒక్కడివే వచ్చావేంటి వేరే అదర్ మీరిద్దరు జంట కవులు కదా ఎక్కడికి వెళ్ళినా కార్తిక్ అవినాష్ అవినాష్ కార్తిక్ కార్తిక్ ఇస్ ఈక్వల్ టు అవినాష్ అవినాష్ ఇస్ ఈక్వల్ టు కార్తిక్ అందరిదే అంటున్నారు, ఇప్పుడు ఉష్ అంటే ఎట్లా కుదరదు అందరిదే అంటున్నారు. అబ్బో అదేంటండి లేట్ గా వస్తాడు షూటింగ్ కి, అవునా? ఈవెంట్ అంటాడు, ఆ. డబ్బులు వస్తున్నారా ఈవెంట్ కి వెళ్తాడు, షూటింగ్ చేసుకోడా, తీసి పడేసా లేడు, అవినాష్ లేడు, ఇంకా తీసేసా. పర్వాలేదు ఇప్పుడు వాడిని తీసి పడేశారు తర్వాత నిన్ను కూడా తీసి పడేస్తారు ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీరు? వేరే వాళ్ళు చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు అని చాలా నేను మంది, నేను చెప్తున్నాను. కాదు, నిజంగా నేను ఐఎమ్ సిన్సియర్ బాయ్ యూనో. ఓకే చూడండి ఫేస్ లో బుద్ధిమంతుల లక్షణాలు సో ఎలా అందుకని టైం మెయింటైన్ చేసేస్తున్నాను ఆఫ్ కోర్స్. చూడండి ఫోజిల్ వాచ్ ఉండే ప్రతి వాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. సో ఇవాళ నువ్వు ఒక్కడివేనా? ఇవ్వాలి కదా, ఎప్పుడైనా నేను ఒక్కనే. అబ్బా సింగిల్ సెలబ్రిటీ యూనో. ఇద్దరు కలిపి వస్తేనే ఈ జంక్షన్ కి ఎక్కువ వెయిట్ ఉండదు అనుకున్నాను. ఇప్పుడు కార్తిక్ ఒక్కడే అయితే ఎపిసోడ్ ఎలా? ఓకే ఓకే కార్తిక్ ఓకే, మనం 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 రన్ చేద్దాం. ఓకే ఓకే యాక్చువల్లీ ఇద్దరు సెలబ్రిటీస్ వస్తానని చెప్పి ఒకళ్ళు హ్యాండ్ ఇవ్వడం అనేది ఈ జంక్షన్ లో ఇప్పటి వరకు జరగలేదు. కార్తిక్ కొంచెం అటు సైడ్ కూర్చో, కొంచెం అటు కూర్చో. వద్దు ఇటు 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 వచ్చు. కొంచెం ఇట్రా ఇట్రా సైడ్, అంటే ఇద్దరు ఉంటారు కదా ఎట్లా అర్థం కావట్లేదు. నేను ఇక్కడ ఉండే వాళ్ళకే క్యాష్ ఇవ్వను, మళ్ళీ నీకు చెక్ ఒకటి తర్వాత రాప. డ్రైనేజ్ క్లీన్ చేయడానికి వచ్చావా ఇక్కడ? అసలే అవినాష్ గడ్ రాలేదనే బాధలు మేము ఉంటే. కార్తీక్ రిలాక్స్ రిలాక్స్. ఓకే ఓకే yes it must be education of co-education of the gate to Milbit. Yes yeah okay okay yeah. Hey! What is this? వాట్ ఇస్ దిస్? ఈ జంక్షన్ వీడు ఇలాంటి కుళ్ళు పంచులు వేస్తున్నాడంటే బాబు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. హే అవినాష్, మేడం సెలబ్రిటీ నేను ఇక్కడ ఉండగా నన్ను పిలిచి ఎవడో గొట్టంగాడు వచ్చి మొత్తం ఎత్తుంది. ఏంటంటే ఇది నేను ఉన్నాను. చూడండి ఎవడయ్యా నిన్ను సెలబ్రిటీ అన్నది? ఇదేంటి ఇదేంటి వాట్ ఇస్ దిస్? బాంబ్ స్క్వాడ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ జంక్షన్ లో ప్లాట్ఫామ్ మీద బాంబ్ పెట్టిన. ఏమైందండి? బాంబ్ పెట్టారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఎవరో బాంబ్ పెట్టారని. ఒకసారి 5 minutes టైం ఇస్తే మీరు చెక్ చేసుకుంటావా? మిమ్మల్ని ఒక్కరిని వదిలిపెట్టి ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు కదా. కాదు మాకెందుకు ఇతని మీద డౌట్ గా ఉందండి. ఇతనే బాంబ్ పెట్టారు అనిపిస్తుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంతవరకు ఒక్క బాంబు కూడా వేయలే. ఓకే నువ్వు సెలబ్రిటీ అంటున్నావు కదా, నువ్వు బాంబ్ పెట్టలేదని నువ్వు అంటున్నావు, పెట్టావని నేను అంటున్నాను. నువ్వు సెలబ్రిటీ నువ్వు అంటున్నావు. ఒక జోక్ చెప్పి సెలబ్రిటీ నిరూపించుకో. అది కాదు. ఇప్పుడు నా ప్లాట్ఫామ్ లో ఎవడైనా బాంబు పెట్టాడా? బాంబులు వేయలేదు అట్లా. ఇలా ఎంట్రీ ఎలా ఉంటా ట్రై చేసా. ఇలా ఎందుకు వస్తున్నారు మీరు? నీలాంటి వాళ్లే ఉత్తి పుణ్యాన్న కానీ ఆ ప్లేన్లకి ఆ ట్రైన్లకి వాళ్ళ డిపార్ట్మెంట్లకి ఫోన్ చేసి పాపం వాళ్ళకి ఎన్నో పనులు ఉంటే బాంబు పెట్టారు, నేను ఎట్లా ఏడిపిస్తాను చూడరా అని చెప్పి కానీ సుమ గారి గురించి చెప్పాలంటే అక్కర్లేదు కూర్చో. నా గురించి చెప్పడానికి కాదు నేను ఈ జంక్షన్ పెట్టింది. అంటే ఈ జంక్షన్ గురించి చెప్పాలంటే నా గురించి చెప్పించుకోవడానికి పెట్టాను. నాకు అంటే ఎంట్రీ సాంగ్ లేదా? నాకు ఆయనకి ఎంట్రీ సాంగ్ చేశారు. హలో ఎక్స్క్యూజ్ మీ, సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళకి కాదు. ఏదో కమెడియన్ కాదు, పెద్ద కామెడియన్. నాకు ఎంట్రీ సాంగ్ వేస్తే నేను కూర్చుంటాను. నీ ఫేస్ కి ఎంట్రీ అవినాష్ కంటే ఒక ఎంట్రీ సాంగ్ వేసుకుంటాం. ఆనందమే అల్లో మల్లో ఉల్లాసం ఉంటుంది గాలిలో ఆకాశం మంచు
ఎంట్రీ సాంగ్ నాకే సార్ నువ్వని ఎంట్రీ సాంగ్ ఎవరికేస్తే ఏంటి, డాన్స్ చేసామా అనేదే ముఖ్యం. ఎవరు వచ్చాడు కాదు, టీటీ వచ్చాడు ఇక్కడ. నువ్వు ఆ పక్కే విను, ఈ పక్క వెనక, ఈ పక్కింటే నేనే వస్తా. సరే ఇతన్ని మీకు పరిచయం చేయలేదు కదా, నాకు తెలుసు. ఇతను మా స్టేషన్ లో ఉండే ఎందుకు పనికిరాని ఒక స్టేషన్ మాస్టర్. మీరిద్దరు రామ్ లక్ష్మణ్ మాస్టర్ల లాగా చక్కగా ఉన్నారు. కానీ ఫైట్ రావు మాకు రావు. ఒకప్పుడు నేను స్టేజ్ షోలు చేసేవాడిని. ఆ. స్టేజ్ షోలు చేసే నన్ను టీవీ షోలు చేయడానికి కారణం ఎవరు? సుమ గారు. వరంగల్లో కూరగాయలు కొనుక్కుంటున్న నన్ను ఫోన్ చేసి హైదరాబాద్ పిలిపించింది ఎవరు? సుమ గారు. నువ్వు చెప్పిన దానికన్నా ఈవిడ ఆర్ఆర్ ఎక్కువైపోయింది మాకు. మీరు ఇంజనీరింగ్ చదివారంట మరి ఎందుకు ఆ చదువులు మానేసుకుని ఈ ప్రొఫెషన్ లోకి రావాలని మీకు అనిపించింది? చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక, ఆ పిచ్చి గజ్జి ఎలా ఉంటుంది ఆ, చిన్నప్పటి నుంచి బేసిక్ గా మేము మిమిక్రీ ఆర్టిస్ట్ ఇద్దరం. స్కూల్ లెవెల్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్? డిఫరెంట్ స్కూల్స్. డిఫరెంట్ స్కూల్స్ లో. యు వరంగల్. ఈజ్ వరంగల్, ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్, రాఘవపట్నం. ఓకే. అక్కడ మాకు మంచి సర్కిల్ పెరిగింది. చాలా మంది చూసారు మా పర్ఫార్మెన్స్ చూసి. జబర్దస్త్ ఏంటి ట్రయాంగిల్ రెక్టాంగిల్ పెరిగాయా? అలా ఇంకా కెరియర్ స్టార్ట్ అయిపోయిందండి. చూడు వాళ్ళందరూ కూడా బీటెక్ ఏనంట. నాది ఎంటెక్ కూడా. ఈయన బీటెక్ కూడా. బీటెక్ సివిల్. సీనియర్ కాదు, సివిల్ డిపార్ట్మెంట్. సివిల్ సివిల్ ఇంజనీర్. ఏం చేసావు సివిల్ ఇంజనీరింగ్ నేను చేసి? ప్లాన్స్ ఇస్తుంటాను. నువ్వు ఇచ్చిన ఒక ప్లాన్ గురించి చెప్పు. మా ఊళ్ళో కదా బిల్డింగ్ కట్టుకుంటున్నాయండి, బాత్రూమ్ వాస్తుకు లేదు. ఆ బాత్రూమ్ ఏంటంటే మేము వెస్టర్న్ కట్టుకుంటే బాగుంటుందా, ఇండియన్ అయితే బాగుంటుందా అంటే అతను ఆఫ్రికన్ కట్టుకున్నాడు. కానీ నువ్వు సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక్కటైనా ప్లాన్ ఇచ్చావా? ఇద్దాం అనుకున్నాను, బట్ నన్ను ఎవరు పిలవలేదు. ప్లాట్ఫామ్ టికెట్లు ఉన్నాయా? ప్లాటినం టికెట్లు మీ దగ్గర ప్లాట్ఫామ్ టికెట్లు ఉన్నాయా? నేను ఈ జంక్షన్ లో కాదు, ఏ జంక్షన్ కి వెళ్ళినా టికెట్. కానీ ఈ జంక్షన్ లో తీయకపోతే వేరే ఒక పనిష్మెంట్ ఉంది, మీకు అర్థం తెలుసా? స్కూల్లోనే మాస్టర్ మాకు పనిష్మెంట్ ఇవ్వరు. ఇక్కడ తొక్కను ఎంత పనిష్మెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని రాలేదు. ప్లాట్ఫామ్ టికెట్ లేని వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయరు. మీకు మధ్యలో నేను ఒక ఒప్పందం కుదురుస్తాను. మీరు ఒక స్టెప్ చూపించండి. ఆ స్టెప్ వాళ్ళు బాగా చేస్తే వాళ్ళని వదిలేద్దాం. ఓకే? చూపించిన స్టెప్ కొంచెం కష్టమైన స్టెప్ వేయించండి. మాస్టర్ నువ్వు నిజంగా ఎంత గొప్పగా చెప్తున్నావు, ఎంత గొప్పగా చేసావంటే మొన్న కొత్త ప్యాంటు కుట్టించండి అంటే ఏంటో అనుకున్నాను. నిజంగా కుట్టిస్తాను నేను. డాన్స్ ఏమంటే సర్కస్ చేసావేంటయ్యా? సర్కస్ చేసావేంటి? అది డాన్స్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. నా స్టెప్ ఏంటో సర్కస్ చేసిన వాళ్ళకి సర్కస్ లాగే కనపడుతుంది. రెడీ. ఇప్పుడు స్టెప్ వేయాలి. ముందు మా కార్తీక్ కార్తీక్ ఇందాకే నువ్వు కొంచెం కష్టమైన స్టెప్ అడిగావు. ఇది నీకు ఇంకా కష్టంగా కావాలా? ఇంకా చేయి ముందు. అవినాష్ సహాయ సహకారాలతో కార్తీక్ బాగా చేశాడు.
మార్నింగ్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఎవరు రాలేదన్నారుగా? లేదండి. చెత్తబుట్ట దగ్గర బిర్యానీ పొట్లని కుక్క ఇడిచినట్టుగా ఉంది. చూసారా మా సుమమ్మకి మా అక్కకి నా పర్ఫార్మెన్స్ ఏడుపు వస్తుంది. ఇప్పుడు మీ గురించి కొన్ని పర్సనల్ విషయాలు అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాం. పరిస్థితి కదా. మీ ఇద్దరికి ఒక అమ్మాయి విషయంలో ఏదో గొడవ అయిందంట ఈ మధ్య, సంథింగ్ హ్యాపెండ్ అని. ఏమైంది ఏంటి కొంచెం చెప్పరా స్టోరీ ఏంటి? ఆ క్వశ్చన్ వద్దు మేడం, వేరే క్వశ్చన్. లేదు జస్ట్ చెప్పండి అసలు ఏం గొడవ అయింది, ఎక్కడ? అంటే యాక్చువల్లీ ఒకసారి అంటే అమ్మాయి చూసాం ఇద్దరం ఒకసారి. ఒకటేసారి చూసారు? ఒకేసారి చూసాము. అంటే ఒకేసారి మీన్స్ ఒక రోజు అండి. ఫస్ట్ నేను చూసాను. ఫస్ట్ నేను చూసాను. లేదు ఫస్ట్ నేను చూసా. అరే కాదు, టిఫిన్ బ్రేక్ అంటే ముందు నేను చూసానుగా. ఫస్ట్ నేను చూసాను రా. నేను చూసాను. వాడెవడో కూడా చూసాడంట ఫస్ట్. నేను చూసాను మేడం. ఫస్ట్ నెంబర్ ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చింది నాకు. మాట్లాడుకుంటున్నాం 2 days మాట్లాడాము. తర్వాత ఆ అమ్మాయికి వీడి మెసేజ్ చేయడం చేశాడు నా దగ్గర నెంబర్ తీసుకుని. ఓకే, ఆ అమ్మాయి ఎందుకు నీకు నంబర్ ఇచ్చింది? నువ్వు రోజు మార్నింగ్ పేపర్ వేస్తావు, పాల ప్యాకెట్. నేను కొంచెం చూడడానికి కొంచెం అందంగా ఉంటా కదా. యాక్చువల్ గా వీడి నెంబర్ తీసుకుంది ఎందుకంటే నా నెంబర్ కోసం ఆవిడ వీడిని అడిగిందట చాలా సార్లు. కార్తిక్ నెంబర్ కావాలి, కార్తిక్ నెంబర్ అంటే ఇవ్వలే వీడు. తర్వాత నా నెంబర్ వేరే దగ్గర నుంచి కనుక్కొని నాకు చాటింగ్. నీ నెంబర్ అమ్మాయి అంతా అడిగి తీసుకోవడానికి గల కారణం ఏంటి? బేసిక్ గా నేను ఇంతకీ అమ్మాయి గురించి చెప్పలేదు మీరు. అంటే ఆ అమ్మాయి విషయంలో మాకు గొడవ మనం కొట్టేసుకున్నాం. అంటే నేను చాటింగ్ చేస్తున్నా, వీడు చాటింగ్ చేస్తున్నాడు, నేను మాట్లాడుతున్నా, వీడు నాకు మాట్లాడుతున్నా. తెలియకుండా సినిమాకి వెళ్ళి ఇద్దరు అన్నగాడు. మేడం నేను సినిమాకి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను నాకు తెలుసు మేడం. ఏంట్రా గుడికి వెళ్ళావుగా? గుడికి ఏంట్రా నువ్వు అసలు చేసిన తప్పు ఇంకా మళ్ళీ అంటే నువ్వు కాదు ఏంటి తప్పు ఏంట్రా? అంటే ఇదంతా ఉత్తిదేనా? నిజం కాదు. నిజం మేడం, నిజంగా గొడవైంది. గొడవైంది. కొట్టేది అప్పుడేంటి వీడు చేసినందుకు ఇలా గుద్దా నేను. ఇలా గుద్దా? సైన్ బి వాటర్. ఇంతకీ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తోంది? అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తుంది. మీ ఇద్దరిని కాదు, నా ఇద్దరిని కాదు, మోసం చేసింది. యాక్చువల్లీ అమ్మాయి ఎవరో తెలుసా అండి? ఎవరు? మీ ఇద్దరం చాలా గాఢంగా ప్రేమించాం. వీడు అమ్మాయిని ప్రేమించి నీ అమ్మాయిని ప్రేమించాం. కలుస్తుంటాం మేడం, ఎప్పుడు కలుస్తున్నాం? ఎవ్రీ వీక్ కలుస్తుంటాం. తీరా చూస్తే ఆ అమ్మాయి శాంతి స్వరూప్ లేడీ గెటప్. ఛాన్స్ నీకు ఇచ్చేసిన తీసుకోపో. ఏంట్రా నువ్వు ఇచ్చేది? అసలు నీ పక్కన కూర్చొని షోకి వచ్చి చూడు, నా బుద్ధి తక్కువ. నేను వెళ్ళిపోతాను. నేను ఎగ్జిట్. నువ్వేంట్రా వెళ్ళేది? నేను పంపిస్తాను. వెళ్ళు. మీరిద్దరు ఎప్పుడైతే వచ్చారో నేను అప్పుడే అనుకున్నాను మీరు ఎపిసోడ్ ఫినిష్ చేయకుండా మధ్యలోనే ఎగ్జిట్ కొట్టేస్తారు అని. అందుకనే ఎంట్రీ సాంగ్ లాగానే మేము ఎగ్జిట్ సాంగ్ ప్లాన్ చేశాము. ప్లే చేయండి. థ్యాంక్ యూ. ఏమండి, ఎవరైనా ఎగ్జిట్ అవుతే వెళ్ళిపోతారు ఏంటి? ఆయన ఇంటి సంఘానికి వచ్చారు. ఒకవేళ మేము ఎగ్జిట్ అయితే చెక్ క్లియర్ గా. ఎగ్జిట్ అయితే చెక్కులు కాదు కదా, ఎంట్రీకి కూడా మీకు చెక్కులు లేవు. సరే మీరు అంతా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఎవరు రిక్వెస్ట్ చేశారు? అవినాష్, కార్తిక్ మీరు వెళ్ళిపోండి. ఓకే, ర్యాపిడ్ ఫైర్ ఆడాలి అయితే. ర్యాపిడ్ ఫైర్ ఆడిన వాళ్ళకి బ్రహ్మాండమైన గిఫ్ట్ ఒకటి ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం. రెడీ? రెడీ.
నీ ఆన్సర్ నో అయితే నువ్వు వెళ్ళి రెడ్ బలూన్ పగలగొట్టాలి. ఓకే నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు గ్రీన్ బలూన్ పగలగొట్టాలి. అండ్ హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. టీమ్ లీడర్ అయ్యాక కామెడీ బాగా చేస్తున్నారా? ఎవరికి ఇది? ఇద్దరికి కామన్. చేస్తున్నాం. అరే కొట్రా. గుండె వచ్చాయి. అంటే వాళ్ళు టీమ్ లీడర్ అయిన తర్వాతే కామెడీ బాగా చేస్తున్నారు, అంతకు ముందు మీరు కామెడీ బాగా చేసేవాళ్ళు కాదు అని మీరే చెప్పేశారు. మేము కామెడీ బాగా చేస్తున్నా చేయట్లేదు జనాలు తెలుసు. మీకు అమ్మాయిల పిచ్చి తగ్గిందా? అమ్మాయి పిచ్చి తగ్గింది. నాకు లేదు, నాకు అసలు కాదు, దీనికి ఎల్లో బెలూన్ లేదా? టైం అయిపోతుంది. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఫస్ట్ పగలగొట్టిన బలూన్ మాత్రమే మేము కన్సిడర్ చేస్తాము. నువ్వు పగలగొట్టింది రెడ్ బలూన్ కలిపి. సో అమ్మాయిల పిచ్చి తగ్గింది అంటే అంతకు ముందు మీకు బాగా ఉండేది అని అర్థం. ఇది మీ ఇద్దరికి ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్. వీడికి యాక్టింగ్ రాదని ఒకరికి ఒకరు తిట్టుకోవడం మానేశారా? లేడీస్ గెటప్ వేయడం చాలా ఈజీనా? ఏమైనా క్వశ్చన్ అడగండి మళ్ళీ ఒకసారి. అడగండి. లేడీ గెటప్ వేయడం ఈజీనా? అయ్యా రెడ్ కొట్టావా? ఏమనిగా లేడీ గెటప్ ఈజీనా వేయడం ఈజీనా? నువ్వేం పగలు కొట్టావు? కాదన్నాను. అంతే అయిపోయింది రా. వీళ్ళు బాగా ఆడినందుకు నేను చెప్పాను కదా మీకు బ్రహ్మాండమైన గిఫ్ట్ ఉందని. మీరు బాగా ఆడారు కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి స్కిట్ మీరు చేసుకోవచ్చు. ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు? ఇన్ని కూడా కావాలంటే వాడుకోండి స్కిట్ లో. ఓకే రెడీ. రెడీ? నేను చేయ. మేము ఇప్పుడు ఏంటంటే మీ చేయబోయే స్కిట్ ఏంటంటే ఖుషి నడుము సీన్. అబ్బో నేను పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లో ఆర్నారాయణమూర్తి, భూమిక క్యారెక్టర్ లో కార్తిక్. ఖుషి సినిమాని నారాయణమూర్తి గారిని భూమిక గారిని పెట్టి తీసుంటే ఎలా ఉండేదో ఆ సీన్ చూద్దాం ఇప్పుడు మనం. అమ్మాయే సన్నగా అందరూ మోడల్. సిద్ధు ఏదో ఫోన్ వస్తుంది నీకు. ఎక్కడ వచ్చి? అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారు, మనం బాగుంటాం. గీతా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. గీత ఐ లవ్ యూ. బై. ఐ మిస్ యూ టూ. అందరూ బాగుండాలి. ఓకే బాగుండాలి. ఎవరు సిద్ధు ఫోన్ లో ఎవరు? ఎవరు లేరు. ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్లోనా? గీత. గీత ఎవరు? గీత అంటే గీత. గీత అంటే గీత, రెడ్ గీత, బ్లాక్ బ్లాక్ గీత. గీత అంటే తల్లి. తల్లి 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 ఏమనుకున్నావు? నేను వేరే అనుకున్నా. నీ తల్లి. కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యావా? కెమిస్ట్రీ, ఫిజిక్స్. ఐ లైక్ కెమిస్ట్రీ. బీకామ్ లో ఎస్ బీకామ్. లేదా
ఫిజిక్స్ అన్నా మార్చా. బాగుండాలి. సిద్ధు సిద్ధు అందరూ బాగుండాలి. అందరూ బాగుంటారే మనం బాగుంటాం. అందరూ బాగుంటారే మనం బాగుంటాం. బాగుండాలి. పల్లీలు పడిపోయాడు ఒకసారి. పల్లీలు పడిపోయాయి. సిద్ధు నువ్వు మళ్ళీ చూసావు. ఆ పల్లీలు చూసా. పల్లీలు కథ నన్ను నడుము చూసావు. అమ్మని మొత్తం నడుము మొత్తం ఇప్పుకుంటా. నడుము చూసావు అంటే అవునా మరి చూడా మరి తప్పు. బాగుండాలి. అందరూ బాగుంటా నాకు బాగుంటా. అర్థమైంది. బట్టలు మధ్య పెట్టుకో. నువ్వు నడుము చూపిస్తున్నావో ఇంట్లో చూపిస్తావు అర్థం కావట్లేదు. నీ ముఖంలో మనువాడ తప్పుదనా. బాగుండాలి. అందరూ బాగుండాలి. నాకు ఇష్టమైన నటులండి నారాయణమూర్తి. నారాయణమూర్తి గారు. చాలా ఆయన చాలా ఇమిటేట్ చేసి నాకు మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేనేం చేసినా ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తానని మీకు తెలుసు, నీకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. మెన్ ఇన్ బ్లాక్ రెడీగా ఉన్నారు ఒక గేమ్ ప్లే చేయడానికి. కానీ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ గేమ్ నేను హోస్ట్ చేయడం లేదు, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు హోస్ట్ చేయబోతున్నారు. మన బజర్ రెడీగా ఉంది. అదేంటి మీరు చేయకుండా మేము ఎలా చేస్తాం? నేను ఇక్కడ ఉన్నాను. ఎవరైతే ఈ బజర్ మీద ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ పెడతారో వాళ్ళు ఈ గేమ్ ని హోస్ట్ చేస్తారు. బజర్ రెడీగా ఉంది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అండ్ ప్లీజ్ యు ఆర్ గోయింగ్ టు హోస్ట్ ద షో. హాట్ సీట్. కూల్ సీట్. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆన్సర్ కొట్టు గిఫ్ట్ పట్టు. ఈరోజు మన ప్రోగ్రామ్ కి అద్భుతమైన బ్యూటిఫుల్ ఇద్దరు పార్టిసిపెంట్స్ వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ సుమ గారు అండ్ కార్తీక్. వెల్కమ్ టు ఆన్సర్ కొట్టు గిఫ్ట్ పార్టీ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ ఇద్దరు వచ్చారు కాబట్టి మా సౌండర్ కూడా పిలుస్తాం. సౌండర్. ఓకే. ప్లీజ్ వెల్కమ్ సౌండ్. మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఈ గేమ్ లో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. 50-50, ఫోన్ అవర్ ఫ్రెండ్, ఆడియన్స్ పోల్. ఫోన్ అవర్ ఫ్రెండ్. ఫోన్ అవర్ ఫ్రెండ్. అదేంటి ఫోన్ అవర్ ఫ్రెండ్ కదా? ఫోన్ మీరు ఫోన్ మీ ఫ్రెండ్ కి ఫోన్ యాక్చువల్లీ రూల్ ఏంటంటే మీ రూల్స్ ప్రకారం మీరు మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయాలి. కానీ ఇది ఆన్సర్ కొట్టు గిఫ్ట్ పట్టు ఇది మా ప్రోగ్రామ్ కాబట్టి మేము నా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాను. అవర్ ఫ్రెండ్. అదేంటి అన్యాయం? ఇది న్యాయం అన్యాయం అంటే ఇది కోర్టు కాదు, ఇది ప్రోగ్రామ్. ఓకేనా? క్వశ్చన్స్ విలువ ఎంత? ఫస్ట్ క్వశ్చన్ కి 25 పైసా ఇస్తాం. చాలానా? మీ రెండవ ప్రశ్న విలువ 50 పైసా. మీ మూడో ప్రశ్న విలువ 75 పైసా. బాగా శ్రీను బాబు. శ్రీను బాబు. శ్రీను బాబు మీ మొదటి క్వశ్చన్. గేదె పాలు తెల్లగా ఉండును, ఆవు మాత్రం కాదు. వీటిలో పాలిచ్చే జంతువేది? ఏ గేదె, బి ఆవు, సి గేదె ఆవు, డి పైవేవి కావు. మా ఆన్సర్ ఆవు. శ్రీను బాబు బి ఆప్షన్ బి ఆవు అంటున్నారు. మీ ఆన్సర్ ఏంటి? Hmm. 1 point. 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 1
వీళ్ళిచ్చుకున్నారు పావన. మీ రెండో ప్రశ్న. ఈ ప్రశ్న విలువ 50 పైసలు. మీ రెండో ప్రశ్న స్క్రీన్ బాబు. రెండవ క్వశ్చన్ ప్లీజ్. 3 వారాలు సొంతింట్లో 6 వారాలు అత్తింట్లో ఉన్న మనిషిని అల్లుడని ఎన్ని వారాలు పిలవచ్చు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 9 వారాలు, ఆప్షన్ బి 3 వారాలు, ఆప్షన్ సి 18 వారాలు, ఆప్షన్ డి 6 వారాలు. 3 వారాలు అత్తగారింట్లో, అత్తింట్లో, 6 వారాలు, 6 వారాలు మొత్తం పుట్టింట్లో 9. ఉంటాయి. 3 + 6. అమ్మో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఆడియన్స్ పోల్ తీసుకుంటాను. లాస్ట్ లైన్స్. కానీ నాకు ఈ 50 ఈ ఆట వస్తే మాత్రం నేను ఢిల్లీ వెళ్ళాను. మీరు కన్ఫ్యూజన్ ఉన్నట్టున్నారు. Yeah. మీకు పైప్ లైన్స్ ఉన్నాయి. 50-50. ఫోన్ అవర్ ఫ్రెండ్, ఆడియన్స్ పోల్. ఆడియన్స్ పోల్. poll. ఆడియన్స్ పోల్. మీరు ఆడియన్స్ పోల్ Yes, తీసుకుంటారు. yes. ఆడియన్స్ పోల్ ప్లీజ్. రైట్. ఆడియన్స్ పోల్. అవును. ఆడియన్స్ ప్లీజ్ సపోర్ట్ చేయాలి మాకు. ఏంటిది? ఆడియన్స్ పోల్. ఆడియన్స్ పోల్. ఓకే, Poll. మీరు లైఫ్ పైప్ లైన్స్ లో ఆడియన్స్ పోల్ ఎంచుకున్నారు. ఆడియన్స్ ప్లీజ్ కమ్. సార్ సార్ అదేం సార్ క్వశ్చన్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ఏమి ఎంచుకున్నారు? ఆడియన్స్ పోల్ ఎంచుకున్నారు. అవును. పోల్ పెట్టాం, ఆడియన్స్ వచ్చి తీసుకెళ్లారు. ఇంకేంటి? దీనికి ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్పాలి మరి. కదా. మరి ఆన్సర్ చెప్పాలి కదా. ఆప్షన్స్ ఏంటి? 3, 4. ఏ 9 వారాలు 9 వారాలు. 9 వారాలు. వారాలు. 9 వారాలు. ఫిక్స్. ఎస్ ఫిక్స్. గోళం పెట్టేస్తున్నాను. తాళం కూడా వేసి. స్క్రీన్ బాబు. బాబు 9 వారాలు వీళ్ళు ఎంచుకున్నారు. ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్. మీ థర్డ్ క్వశ్చన్. స్క్రీన్ బాబు క్వశ్చన్ ప్లీజ్. పచ్చగడ్డి తినే జంతువు ఏది? అవినాష్. ఏ పులి, బి గేదె, సి కోతి, డి పైవేవి కావు. కోతి. కోతి తినడం చూసావా ఇప్పుడు? వాడు ఎప్పుడు తింటాడుగా. ఇది చాలా కష్టమైన ప్రశ్న. పచ్చగడ్డి వాడు తినడం చూసావా నువ్వు? కోతి. కోతి కోతి పచ్చగడ్డి తినే జంతువు ఏది? కోతి. స్క్రీన్ బాబు ఆన్సర్ ప్లీజ్. మీరు గెలుచుకున్నారు బనానా 75 పైసలు. మాకు 75 పైసలు చాలు, ఈ బనానా మాకు చాలు అనుకుంటే మీరు క్విట్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ మీరు మాకు పావలా ఇస్తే మీకు రూపాయి ఇస్తాం, అలా వెళ్ళిపోవచ్చు. మీరు లేదు సార్ నిజంగా పావలా లేదు. పొద్దునే అంటే మీరు చాయ్ ఇంకా ముందుకెళ్ళి అనుకుంటున్నారు. అవును, నా దగ్గర కూడా పావలా లేదు. ఓకే, ఆన్సర్ కొట్టు గిఫ్ట్ వర్డ్ ప్రోగ్రామ్ లో మీ లాస్ట్ క్వశ్చన్, చివరి ప్రశ్న. స్క్రీన్ బాబు ప్లీజ్. 18 మంది ప్రయాణికులు వెళ్తున్న బస్సు శ్రీశైలంలో ఆగింది. 14 మంది దిగారు. అయితే బస్సులో ఇంకా ఎంతమంది ఉంటారు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 0. ఫోన్ అవర్ ఫ్రెండ్ అడుగుదామా? అవును ఫోన్ అవర్ ఫ్రెండ్. ఫోన్ అవర్ ఫ్రెండ్. మీరు పైప్ లైన్స్ లో ఫోన్ అవర్ ఫ్రెండ్ ఎంచుకున్నారు. ప్లీజ్ ఫోన్ అవర్ ఫ్రెండ్. మీ ఫోన్ ఇస్తారా? మా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. మళ్ళీ ఇవ్వాలి ప్లీజ్. హలో హలో అరే రమేష్, చెప్పయ్యా. ఆన్సర్ కొట్టు గిఫ్ట్ కూడా ప్రోగ్రామ్ కి 2 సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్ళ క్వశ్చన్ అడిగాను. ఎవరెవరో సెలబ్రిటీస్? యాంకర్ సుమ గారు, అబ్బా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు కార్తీక్. ఎవరు? వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళకి సరైన ఆన్సర్ దొరకట్లేదు. వాళ్ళని హెల్ప్ కావాలనుకుంటున్నారు. ఒకసారి మాట్లాడు వాళ్ళతోని. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో 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 భయ్యా హలో. ఈసారి మీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కొంచెం భోజనం టైం అయిపోయిన తర్వాత మీ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయమనండి. 20 seconds అయిపోతుందండి. హలో, క్వశ్చన్ ఏంటంటే శ్రీశైలంకి 18 మంది బస్సులోకి వెళ్ళారు. రమేష్ గారు చెప్పండి. మీరు ఈ మధ్యన బాగా ఈవెంట్స్ కి వెళ్తున్నారంట కదా? అవును సూపర్ గా. అదే మా ఊర్లో మా సర్పంచ్ గారు తడికిల బాత్రూమ్ కట్టించారు. వస్తారేంటి? నీ ఎంకమ్మ దాని గురించి క్వశ్చన్ చెప్పు. కామెడీ ఎప్పటి నుంచి శ్రీశైలం వెళ్తున్నారండి, అందులో నుంచి 4 వాళ్ళు దిగిపోయారు. హలో 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 హలో. సారీ అండి, మీ టైం అయిపోయింది. ఇంకా హలో హలో అంటే ఇప్పుడు మాకేం రాదా? మేడం మాకేం రాదా? ఏం ఇప్పుడు రాదు.
మేము మీ ఇష్టం వచ్చినట్టు మీరు క్వశ్చన్ మార్చేసుకొని మీరు ఆన్సర్ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకొని ఇది మా షో, ఆన్సర్ కొట్టు గిఫ్ట్ పార్టీ. ఇది మా షో, మాలా ఉంటుంది. ఓకే 1000 ఆశలు పెట్టుకున్నా రూపాయి పావులు ఇస్తారా ఓకే, షో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. ఏమి లేకుండా వచ్చారు, ఏమి లేకుండా వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సో ఏమీ మచ్. లేకుండా వెళ్ళిపోవడం ఏంట్రా నీ? రూపాయి పావులు ఇస్తావా? రూపాయి పావులు నువ్వు వెళ్ళిపో. రూపాయి పావులు ఇస్తావా? రూపాయి పావుల కోసం కొట్టుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఇవాళకి సెలవు తీసుకోండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ on ఈ జంక్షన్. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఏంటి లక్డీ కంపుల నుంచి మోసుకొని వచ్చారా ఇక్కడ వరకు? టాక్సీ వాడు 200 అన్నాడు, ఆటో వాడు 150 అన్నాడు. ఆడపిల్ల కదా అని నేనేం అడగల. అజ్జజ్జజ్జో. సో చెప్పండి మీ సినిమా గురించి. కిషోర్ దాస్ గారు హీరోగా, ప్రశాంత్. సినిమా టైటిల్ పేరు గుండమ్మ కథ. మా ప్రొడ్యూసర్, మా డైరెక్టర్. వద్దు, 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 వద్దు. అటు ఇటు చేద్దాం. మనం ఇక్కడతోనే ఈ స్టోరీ కట్ చేసేద్దాము.